సామాజిక పెన్షన్లకు శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 1984లో 30తో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెన్షన్లు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. 10వ వార్డు చక్రధర్ హాస్పిటల్ పక్క వీధి విఎల్పురం గొయ్యి వద్ద దుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సోమవారం ఉదయం సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. 1989 నుండి అయితే 1994 వరకు కాంగ్రెస్ పాలనలో పెన్షన్ పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2004 వరకు 75 రూపాయలకు పెన్షన్ పెంచి ఇచ్చారని, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 125 రూపాయలు, ఆ తర్వాత 200 చేశారని, అయితే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2000కు పెంచారని ఎమ్మెల్యే వాసు వివరించారు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు? సుమారు 513 మంది ఉంటే వాళ్ళందరికీ మీకు పోయింది, ఇంకా రాదన్నారు. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్స్ ఇచ్చే రోజు 511 మందికి ఇచ్చాం. 511 మందికి ఇచ్చాం. ఏం చెప్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు? ఎక్కడ పెట్టుకుంటారు మొహం? ఇద్దరే ఉన్నారు ఇన్వాలిడ్. ఆ ఇద్దరు కూడా ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇంకోళ్ళని రీఅపీల్ చేసుకోమంటే నేను అర్హుణ్ణి కాదు, నేను రీఅపీల్ చేసుకోనని చెప్పి చాలా గౌరవంగా ఆయన తప్పుకున్నారు. మేము ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ అన్నది అబద్ధం అనే పునాదుల మీద స్థాపించిన పార్టీ. అబద్ధాలు ఆడడం, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం, దివ్యాంగులతోట రాజకీయాలు. గత 10-15 రోజులుగా వాళ్ళు ఎంత క్షోభ అనిపించారు దివ్యాంగులు. నీకు పెన్షన్ పోయింది, రాదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయి, లేకపోతే రోడ్ల మీద కూర్చోండి, వీడియోలు చేయండి. ఇదా వైసీపీ వాళ్ళు చేసే రాజకీయాలు? చిల్లర రాజకీయాలు. ఈ 10-15 రోజులు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, ఏం పొందారు? సునకానందం. అన్నం తింటున్నారే, గడ్డి తింటున్నారే వైసీపీ పార్టీ వాళ్ళు. ఓపుకుంటే ఆదరించండి వాళ్ళని. ఓపుకుంటే వాళ్ళ సమస్య ఏంటో అవగాహన చేసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలో చెయ్యాలి. అంతేగాని ప్రతి అంశం రాజకీయం రాజకీయం రాజకీయం. ఇది ప్రజాప్రభుత్వం. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఉన్నాం. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నాం, పెంచాం. అన్నా క్యాంటీన్లు తెరుస్తామన్నాం, తెరిచాం. కొత్త రైస్ కార్డ్స్ ఇస్తామన్నాం, కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చాం. ఈ నియోజకవర్గంలోనే 5100 కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అన్నాం, ఇచ్చాం. ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా చూసి జీర్ణించుకోలేక దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి అన్ని హామీలు అమలు చేస్తూ ఉంది. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనించండి, ఎవరు మీకు మేలు చేస్తూ ఉన్నారు, ఎవరు మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నది మీరు అవగాహన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం మీరు గమనించాలి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇంకా ప్రజలను ఏదో విధంగా భయభ్రాంతులు గురి చేసి అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందన్న ఆలోచనతో రాజకీయం చేస్తూ ఉన్నారు. అది మీరు గమనించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని మీరు అందరూ కూడా గుర్తించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చెప్తా ఉన్నాం. అర్హత కలిగిన వాళ్ళు ఎవ్వరికి కూడా పెన్షన్ తీయము. రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మేమే ప్రత్యక్షంగా అన్నీ కూడా రివ్యూ చేస్తాం, చూస్తాం. అలాగే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఏదైతే వికలాంగత్వం మరియు మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని అందరికీ కూడా హామీ ఇస్తూ